వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ధాన్యం డబ్బులు అందక వాళ్ళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా పశ్చిమ జిల్లాలో 300 కోట్లు, కోనసీమ జిల్లాలో 260 కోట్లు, అలాగే కాకినాడ జిల్లాలో 130 కోట్లు, ఏలూరు జిల్లా పరిధిలో 40 కోట్లు, అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో 130 కోట్లు, అంటే మొత్తంగా చూస్తే దాదాపు 940 కోట్లు, అంటే 1000 కోట్ల వరకు సుమారుగా ధాన్యం డబ్బులు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి వాళ్ళు వర్షాలు పడి ఏరువాకంతా కూడా ప్రారంభమైన తర్వాత రైతులు విత్తనాలు వేసుకుని నార్మళ్ళు దుక్కులు దున్నుకుని నార్మళ్ళు పోసుకుని నాటుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన, ప్రధానంగా కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు అందించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖరీఫ్ పెట్టుబడులకి చిల్లి గవ్వలేక అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఒకవైపు ఏమో బ్యాంకుల అప్పులు అవ్వక, ప్రైవేట్ అప్పులు దొరకక, మరి ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు చెల్లించక ఈ రకంగా సందిగ్ధమైన పరిస్థితుల్లో అన్నదాతలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లో మేము రైతుల ఖాతాలకి డబ్బులు చెల్లిస్తున్నాము, మరి చాలా గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఊరువాడ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నదాతలకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉన్నది సరైన పద్ధతి కాదు. కాబట్టి మొదటి దశలో ప్రభుత్వం దగ్గర డబ్బులు, ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర ఉన్న డబ్బుల మేరకు ఇవాళ రైతులకు సకాలంలో చెల్లించి, మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో డబ్బులు అయిపోయిన తర్వాత డబ్బులు లేవని పద్ధతుల్లో నెలల తరబడి ధాన్యం బకాయిలు చెల్లించిపోవడం బాధాకరం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అడ్జస్ట్మెంట్లు చేసి ఇవాళ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆయిల్ ఫామ్ సంబంధించిన ధర తగ్గిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ మీద దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడం వల్ల ఇవాళ పామాయిల్ గెలల ధర పడిపోతా ఉన్నది. ఈ ధర మరింత పడిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికే రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఈ పామాయిల్ గెలల ధర మరింత పడిపోతే రైతులు ఇంకా నష్టాలు బాటను పట్టే పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెదవేగులో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పూర్తిగా ప్రైవేటీకరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇది కూడా చాలా అన్యాయమైన విషయం. మా ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దిగుమతి సుంకాన్ని పెంచి ఆయిల్ ఫామ్ ధర, టన్ను గెలల ధర కనీసం 20,000 ధర ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.